నమస్కారం సిక్కోలు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మీ లిఖితా రెడ్డి. ముందుగా ఈ రోజు వార్తల్లోని విశేషాలు ఎలా ఉన్నాయి. సాధారణ ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మంజీర్ జిలానీ సమన్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం శ్రీకాకుళం నగరంలోని 7 రోడ్ల కూడలిలో ర్యాలీ కార్యక్రమంలో భాగంగా ఓటు హక్కు వినియోగంపై ఓటర్లకు జిల్లా కలెక్టర్ అవగాహన కల్పించారు. అక్కడే విద్యార్థులు, జిల్లా అధికారులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో అందరి చేతిలో ఆయుధం ఓటు అని 18 సంవత్సరాల నుండి ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో పోలింగ్ రోజు ఓటు వేయాలని అన్నారు. 2019 ఎన్నికల కన్నా ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం మరింత పెరగాలని ఆకాంక్షించారు. ఎన్నికల పర్వం దేశానికి గర్వం అని, మహిళలు, వికలాంగులు ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని, మారుమూల గ్రామాల్లో క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ శాతం మరింత పెరగాలని, ఓటర్లు ధైర్యంగా ఓటు వేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె చెన్నకేశవరావు, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వరరావు, విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు కవిత, నెహ్రూ యువ కేంద్రం యూత్ ఆఫీసర్ ఉజ్వల్ తదితరులు పాల్గొన్నారు. వైకాపా శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా పేరాడ తిలక్ శుక్రవారం నామినేషన్ వేశారు. ఆయనతో పాటుగా మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సిదిరి అప్పలరాజు, జిల్లా అధ్యక్షులు కృష్ణదాసులు కలిసి జిల్లా ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. నామినేషన్ వేసేందుకు ముందు స్థానిక ఆనందమయి ఫంక్షన్ హాల్కు వైసీపీ శ్రేణులు చేరుకుని అక్కడ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. పెద్ద ఎత్తున అన్ని మండలాల నుండి వైకాపా శ్రేణులు రావడంతో 80 అడుగుల రోడ్డులు వైకాపా నాయకులు, అభిమానులు, కార్యకర్తలతో నిండిపోయింది. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ మాట్లాడుతూ ఈసారి జరిగే ఎన్నికల్లో వైకాపాను ప్రజలంతా గెలిపించుకుంటారని తెలిపారు. ఏ గ్రామానికి వెళ్లినా ప్రజల నుండి విశేషమైన స్పందన వస్తుందని, ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీని గెలిపించుకునేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఎంపీ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో వైకాపా ముఖ్య నాయకులు, పలు మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను ఇతర రాష్ట్రాలు సైతం ఆదర్శంగా తీసుకుంటున్నాయని శాసన సభాపతి, స్థానిక వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తమ్మినేని సీతారాం తెలిపారు. శుక్రవారం బోర్జ మండలం లచ్చయ్యపేట, కంట్లం గ్రామాలలో ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి గడపకు వెళ్లి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు వివరించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల వద్దకు సంక్షేమ ఫలాలను తీసుకెళ్లే లక్ష్యంతో సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారని, ప్రతి 50 గృహాలకు వాలంటీర్లను ఏర్పాటు చేసి ప్రజల ముంగిటికే ప్రభుత్వాన్ని తీసుకువచ్చి సుపరిపాలనకు భాష్యం చెప్పిన ఘనత సీఎందేనని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, మండల సర్పంచ్ల సంఘ అధ్యక్షుడు సోరపు ఉదయ్ కుమార్, సొరపు సింహాచలం గిరడ అప్పలనాయుడు, కొంచాడ రాము, గేదెల గోవిందరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలో గురువారం సాయంత్రం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ ఒకవైపు ప్రచారం నిర్వహించగా, మరోవైపు కూటమి ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు సతీమణి శ్రీశ్రావ్య, ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ సతీమణి, నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ ప్రచారంలో పాల్గొన్నారు. విశాఖ బి కాలనీలో ప్రచారంలో పాల్గొన్న శ్రావ్య, స్వాతిలకు స్థానికుల అపూర్వ ఆదరణ లభించగా ఇరువురు కాలనీలో ఇంటింటా తిరుగుతూ బాబు సూపర్ 6 పథకాలను వివరించారు. అదేవిధంగా కూటమి అభ్యర్థి గొండు శంకర్ నగరంలోని 28వ డివిజన్ ఇన్ఛార్జ్ గుత్తు చిన్నారావు ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని వాంబే కాలనీ, బాదుర్లపేట, కొత్తపేట తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున తరలివచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులతో కలిసి పర్యటించారు. ఇంటింటికి వెళ్లి స్థానికులతో మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ బాబు సూపర్ 6 పథకాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై ప్రజలు ఎంతో నమ్మకంతో ఉన్నారని ప్రచారంలో వస్తున్న స్పందనతో అర్థం అవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ కన్వీనర్ కోరాడ సర్వేశ్వరరావు, బీజేపీ రాష్ట్ర నాయకులు సెవ్వాన ఉమామహేశ్వరి, సంజీవ్, డివిజన్ నాయకులు గంగు పెద్దరవణ, డాక్టర్ డి లక్ష్మణరావు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం గ్రామంలో శుక్రవారం యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ వేతనదారులతో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి గల తేడాను ప్రతి ఒక్కరూ గమనించాలని అన్నారు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీ సభ్యులు తెగ దోపిడీ చేసేవారని, జగన్ వచ్చాక అలాంటి వ్యవస్థే లేదని అన్నారు. అంతా పారదర్శకతతో సంక్షేమ పాలన సాగుతుందని అన్నారు. విద్యకు పెద్దపీట వేశామని, సమాజంలో అంతరాలు తొలగాలంటే పేదలంతా చదువుకోవాలని, అందుకే వారికి చేయూతగా సంక్షేమ పథకాలను జగన్ అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు కార్యకర్తలు, అభిమానులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా స్వతంత్రంగా పోటీ చేస్తున్న తనను నియోజకవర్గ ప్రజానీకం ఆదరించాలని స్వతంత్ర అభ్యర్థి సువ్వారి రమ్య విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు చిలకపాలెం సమీపంలో శుక్రవారం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. ఇక్కడ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే అలాగే కూటమి తరపున పోటీ చేస్తున్న అభ్యర్థి ఇద్దరు వ్యాపారంలో భాగస్వామ్యులేనని విమర్శించారు. ప్రజలకు అందాల్సిన సదుపాయాలు అందడం లేదని, ప్రజా హక్కుల రక్షణ కోసమే తాను ఎన్నికల బరిలో నిలుచున్నానని చెప్పారు. తమ మామ సువ్వారి సన్యాసిరావు బీజేపీలో 30 ఏళ్లుగా నిస్వార్థ సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఆ పార్టీ కూడా ప్రజాబలం ఉన్నవారికి కాకుండా ధనబలం, కులం పేరిట ప్రస్తుతం టికెట్ కేటాయించారని ధ్వజమెత్తారు. రైతు సమస్యలను పరిష్కరిస్తామని, అలాగే నియోజకవర్గంలోని పరిశ్రమల్లో 50% ఉద్యోగాలు స్థానికులకే వచ్చేలా చేస్తానని రమ్య తెలిపారు. రాష్ట్ర నాయకులు సువ్వారి రాజేష్ కుమార్ మాట్లాడుతూ, నియోజకవర్గంలోని ప్రస్తుతం ధనబలం, అధికార బలం ఉన్న నాయకులు పోటీ చేస్తున్నారని, తమకు కేవలం ప్రజాబలమే ఉందని, రమ్యను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధే ఎజెండాగా పనిచేస్తామని, ప్రజల వద్దనే నిరంతరం ఉంటానని, అలానే పరిశ్రమల నుండి, సిఎస్ఆర్ నిధుల నుండి నియోజకవర్గంలో కార్పొరేట్ ఆసుపత్రులను, ఉచిత విద్యను అందించే స్కూళ్లను ఏర్పాటు చేస్తానని చెప్పారు. సువ్వారి వెంకట సన్యాసిరావు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో మహిళా నాయకురాలు లిల్లీ, పైడి రవణమ్మ, మధుబాబు, దంతివాడ అప్పలాచారి, పైడి రాము, అలాగే అధిక సంఖ్యలో మహిళలు, నియోజకవర్గం ప్రజలు పాల్గొన్నారు. ఆముదలవలస నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సభాపతి తమ్మినేని సీతారాం ఈ నెల 22వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆ రోజు ఉదయం 10 గంటల నుండి 11:30 మధ్య సమయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు. ఆ రోజున పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలి రావాలని తమ్మినేని అభిమానులు, వైకాపా అభిమానులు, కార్యకర్తలు, ముఖ్య నాయకులకు పార్టీ యువ నాయకులు తమ్మినేని చిరంజీవి నాగ్ కోరారు. సాధారణ ఎన్నికల సందర్భంగా జిల్లాకు చేరుకున్న ఎన్నికల వ్యయ పరిశీలకులు కోమల్జీత్ మీనా, శరవణ్ కుమార్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ను శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలిశారు. వారికి పుష్పగుచ్చాలు అందించి కలెక్టర్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎన్నికల నిర్వహణ తీరు తెన్నుల గురించి కలెక్టర్ క్లుప్తంగా వివరించారు. జిల్లా ఎన్నికల యంత్రాంగం ఆధ్వర్యంలో ఎన్నికల నిర్వహణకై చేపడుతున్న కార్యకలాపాల గురించి తెలియజేశారు. టీడీపీ నుంచి పొందూరు రమణ వైకాపాలో చేరడం వలన వైకాపా నగర శాఖ బలోపేతం అవుతుందని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఈ మేరకు గురువారం సాయంత్రం స్థానిక మంగువారి తోటలో పలువురు పివి రమణ ఆధ్వర్యంలో వైకాపా తీర్థం పుచ్చుకోగా వారికి ధర్మాన పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంగువారి తోట హనుమాన్ కోడలి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ఈ వార్డులో బలమైన నేత వైకాపాలో చేరడం పార్టీకి కలిసొచ్చే అంశం అని చెప్పారు. పార్టీకి మద్దతు పలికే వారంతా సామాన్య కుటుంబాల నుండి ఉన్నత స్థాయికి శ్రమించి వచ్చిన వారేనని, ప్రజాబలం ఉన్న నాయకులు అని చెప్పారు. డబ్బుతోనే రాజకీయాలు జరిగితే అందరూ డబ్బున్నోలే రాజకీయ నాయకులు అవుతారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలు అందరికీ తెలిసిందేనని, అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎన్నో చేశామని, ప్రతిపక్షాలు చెప్పేందుకు ఏమీ లేక ధరలు అంటూ ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఏ రాష్ట్రంలో అధిక ధరలు లేవో చెప్పాలని అన్నారు. కరెంటు ధరలు పెంచమని చంద్రబాబు చెబుతున్నాడు తప్ప ఇప్పుడున్న కరెంటు ఛార్జీలను తగ్గిస్తానని ఎందుకు చెప్పడం లేదో విజ్ఞులైన ప్రజలంతా ఆలోచన చేయాలని అన్నారు. ధరలు అన్ని రాష్ట్రాల్లో కూడా పెరిగాయని, ఇక్కడ అందుకు మినహాయింపు లేదని అన్నారు. దీన్ని ప్రతిపక్షం బూచీగా చూపెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూడడం సరికాదని అన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు, ఎంవి పద్మావతి, కోనార్క్ శ్రీను, ఊన్న నాగరాజు, అందవరపు సూరిబాబు, డివిజన్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల వ్యయ పరిశీలనను సంబంధిత అధికారులు అత్యంత పారదర్శకంగా చేపట్టాలని శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకులు కోమల్జిత్ మీనా, శరవణ్ కుమార్లు సూచించారు. ఎన్నికల వ్యయ పరిశీలన బృందాలతో కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో అధికారులు మాట్లాడారు. డబ్బు, మద్యం వంటి ప్రలోభాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని, నిఘా కోసం ఏర్పాటు చేసిన ఫ్లయింగ్ స్క్వాడ్, ఎస్ఎస్టీ బృందాలను కంట్రోల్ రూమ్ ద్వారా ఎల్లప్పుడూ పర్యవేక్షించాలని చెప్పారు. నిఘా బృందాలకు సీసీ కెమెరాలు, జీపీఎస్ ట్యాగ్ సిస్టమ్ అమర్చిన విధానాన్ని అడిగారు. విజిల్ 1950 టోల్ ఫ్రీ ద్వారా వచ్చిన ఫిర్యాదులు, వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రచార ఖర్చును అభ్యర్థుల ఎన్నికల ఖర్చుగా పరిగణిస్తూ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రత్యేక పరిశీలన బృందాలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, నోడల్ అధికారులు సిపిఓ ప్రసన్న లక్ష్మి, జిల్లా ఆడిట్ అధికారి సుల్తానా, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె చెన్నకేశవరావు, డిపిఓ వెంకటేశ్వర్లు, డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, డిసిసిబి సిఇఓ వరప్రసాద్, నీటిపారుదల శాఖ ఎస్ఈ పొన్నాడ సుధాకర్ తదితర అధికారులు హాజరయ్యారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని శనివారం ఉదయం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిప్యూటీ డైరెక్టర్ పూజా పొన్కర్ దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారికి శ్రీ స్వామివారి జ్ఞాపికను ఆలయ సీనియర్ అసిస్టెంట్ కృష్ణమాచార్యులు అందజేశారు. రానున్న ఎన్నికల్లో బలంగా తిరిగేది ఫ్యానేనని, పేదలకు పెత్తందారులకు జరుగుతున్న ఎన్నికల్లో గెలిచేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డేనని మాజీ డిప్యూటీ సీఎం, జిల్లా పార్టీ అధ్యక్షులు, నరసనపేట సిట్టింగ్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. నరసనపేట మండలం చిన్న బోరిగివలస, పెద్ద బోరిగివలస పంచాయతీల్లో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న ఎన్నికలు మంచికి, చెడుకి, ధర్మానికి, అధర్మానికి, పేదలకు పెత్తందారులకు జరుగుతున్న ఎన్నికలని, పేదల పక్షాన నిలబడి పోరాడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించాలని కోరారు. ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి జగనన్న సంక్షేమ పాలనకు జై కొట్టాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆరంగి మురళీధర్, జడ్పీటీసీ చింతూ రామారావు, పిఎస్సిఎస్ అధ్యక్షులు పొన్నాన దాలినాయుడు, పొందర కార్పొరేషన్ చైర్మన్ రాజాపు అప్పన్న, మండల పార్టీ ఉపాధ్యక్షుడు బగ్గు రమణయ్య, సర్పంచ్ పొన్నాన ప్రసాద్, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. శ్రీకాకుళం పట్టణంలో శ్రీ సంతోషమాత అమ్మవారి దేవస్థానంలో చైత్ర శుద్ధ ఏకాదశి సందర్భంగా శుక్రవారం తెల్లవారుజామున అఖిలాండ కోటి బ్రహ్మాండ జనని సంతోషమాత అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుప్రభాత సేవ, మహాన్యాస పూర్వక నమక చమక పంచసూక్తములతో క్షీరాభిషేకం అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు మోదుకూరి కిరణ్ శర్మ నిర్వహించారు. శ్రీ సూక్తం విధానముగా షోడశోపచార సహిత సహస్రనామార్చన, కుంకుమ పూజ, అష్టోత్తర శతనామార్చన, కుంకుమ పూజ నిర్వహించారు. అమ్మవారి జపం, అమ్మవారి పారాయణం, త్రికాల అర్చనలు, లలిత సహస్రనామ పారాయణం, దుర్గా సూక్త పారాయణం, కుంకుమ పూజ, ప్రత్యేక పూజలు, అర్చనలు, మహానివేదన, నీరాజనం, మంత్రపుష్పం, మహాహారతి, చతుర్వేద పారాయణం ఆలయ ప్రధాన అర్చకులు ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి. అమ్మవారి నామస్మరణతో దేవాలయం మారుమ్రోగింది. మహిళల జీవితాలు బాగుపడాలన్నా, వెలుగులు రావాలన్నా చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ సత్తిమణి, నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ అన్నారు. గార మండలం శ్రీకూర్మం పంచాయతీ పరిధిలోని యాళ్లపేట గ్రామంలో గుండ ప్రభాకర్, యాళ్ల గారయ్య, కృష్ణారావు ఆధ్వర్యంలో రాఘవపురం గ్రామంలో ఎన్ని సూరిబాబు, సిహెచ్ రమణ, ఎన్ని గోవిందరావు, ముద్దాడ శ్రీరాములు, ఎన్ని రమణ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాగలం బాబు సూపర్ 6 ప్రచార కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానులు, కూటమి శ్రేణులతో కలిసి పర్యటించిన స్వాతి శంకర్ కు స్థానికులు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంపాదనే లక్ష్యంగా, మద్యమే మార్గంగా సంపూర్ణ మద్య నిషేధ హామీని తొంగలోకి తొక్కి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన సాగిందని విమర్శించారు. అక్క చెల్లెమ్మలంటూ నాసిరకం మద్యంతో వారి తాళబొట్లతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. కోతలతో అమ్మఒడి, వాతలతో నాన్నబుడ్డి పథకాలతో జగన్ పాలన రోత పుట్టించిందని అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్డీఏను ఆదరించి చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని శ్రీకాకుళం ఎంపీగా కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యేగా గొండు శంకర్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
నగరంలోని అరసవెల్లి కాజీపేటలో ధర్మాన సుశ్రీ వైకాపా అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ గురువారం సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని జామితోట, లక్ష్మీనగర్ 4వ లైను, 3వ లైన్లో గల ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి కరపత్రాలను పంపిణీ చేశారు. జగన్మోహన్ రెడ్డి వచ్చాక సంక్షేమ పాలన ప్రజలకు అందించారని, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. సంక్షేమ ప్రభుత్వానికి మరోసారి ఆశీర్వదించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎంపీగా తిలక్ను, ఎమ్మెల్యేగా ధర్మానను గెలిపించాలని కోరారు. ఆమె వెంట పలువురు మహిళా నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు. రాష్ట్ర విభజన చట్టం 2014లోని అంశాలను అమలు చేయడంలో ఈ 10 ఏళ్ల కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడం వలన రాష్ట్రం ఎంతో నష్టపోయిందని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో వక్తలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం వారు పలు డిమాండ్లు చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉంటున్న సాగునీటి ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేసేందుకు నిధులు కేటాయించాలని, వ్యవసాయాధికారిత పరిశ్రమలైన చక్కెర, జూట్ ఫ్యాక్టరీలను తెరిపించి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. కొబ్బరి, జీడీ రంగాలకు ప్రత్యేక బోర్డుల ద్వారా విస్తరణ అవకాశాలను పెంచాలని అన్నారు. ప్రభుత్వాంగ పరిశ్రమల పరిరక్షణ, స్టీల్ ఫ్యాక్టరీని నష్టపరిచే నిర్ణయాలను ఆపి విశాఖ ఉక్కును రక్షించాలని అన్నారు. ఈ సమావేశంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఏ అజశర్మ, ఆర్గనైజింగ్ కార్యదర్శి విజికే మూర్తి, ప్రముఖ సాహితీవేత్త అట్టాడ అప్పలనాయుడు, పెన్షనర్ల నాయకులు డి పార్వతీశం, ఎం ఆదినారాయణమూర్తి, కె శ్రీనివాసు, పి సుధాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. సోంపుతో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. దాదాపు అందరి ఇళ్లలోనూ సోంపు ఉంటుంది. ఇందులో కాల్షియం, ఐరన్, సోడియం, పొటాషియం వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అనేక రోగాల నుండి మనల్ని కాపాడుతుంది. సోంపును రోజు తీసుకోవడం వల్ల గుండెకు మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇందులో ఉండే పొటాషియం శరీరంలోని రక్తపోటును నియంత్రించి గుండెను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. సోంపును తీసుకోవడం వల్ల ఒంటికి చలవ చేస్తుంది. శరీరంలో వేడి తగ్గుతుంది. అందువల్ల వర్షాకాల, శీతాకాలంలో కంటే వేసవి కాలంలో సోంపును ఎక్కువగా వినియోగిస్తారు. కంటి చూపునకు కూడా సోంపు మేలు చేస్తుంది. దృష్టి లోపాలను తగ్గిస్తుంది. సోంపులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండే పదార్థాలను తింటే స్థూలకాయ సమస్య తగ్గుతుందన్న విషయం తెలిసిందే. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజు ఖాళీ కడుపుతో సోంపు తినడం వల్ల రక్తంలో ఉన్న మలినాలు తొలగిపోతాయి. దీనివల్ల చర్మం కూడా మెరుస్తుంది. ఉదర సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. ఎవరైనా నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నట్లయితే సోంపు తినాలి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి అనేక రోగాలను దూరం చేస్తుంది. మీకు మతిమరుపు సమస్య ఉంటే బాదం, సోంపు, చక్కెరను సమాన పరిమాణంలో తీసుకొని పొడి చేసుకోవాలి. దానిని భోజనం తర్వాత 1 టీ స్పూన్ తినాలి. ఇలా చేస్తే మీ జ్ఞాపక శక్తి పెరుగుతుంది. వీటిని అమలు చేసే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం అన్న విషయాన్ని ప్రేక్షకులు గమనించగలరు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల సొత్తుల్లోంచి ఈ రోజు జీవనం, గమనం, గమ్యం. ఋషి చింతన. కంచెకు ముళ్ళుంటాయి, ముట్టుకుంటే గుచ్చుకుంటాయి. నాలుకకు దురద ఉంటే వీపుకు చావొచ్చును. కష్టకాలాన్ని మరచిపో, అది నేర్పించిన అనుభవమును జీవితకాలం ఉంచుకో. నరకానికి నిర్వచనమే సెలవు దినం, స్వర్గానికి నిర్వచనమే శ్రమదినం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.